హాయ్ అండి, ఈరోజు నేను చూపించబోయేది కరివేపాకుతో చికెన్ ఫ్రై. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక అరకిలో చికెన్ కడిగి పెట్టేసుకొని అందులో వేసేసుకోవాలి. 1.5 స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే వేయించేటప్పుడు ముందుగానే సాల్ట్ వేసుకుంటే ముక్కకు పడుతుంది, వేయించిన తర్వాత సాల్ట్ వేసినా కూడా ముక్కకు పట్టదనమాట. సో అప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ ఆన్ చేసుకొని అందులో ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఒక పావు కప్పు కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు అది వేయించేసుకోవాలి. ఇది క్రిస్పీగా వేయించుకోవాలి. అలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఆ అరోమా ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 2 పచ్చిమిర్చి జీలకలుగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుని వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి. ఇలా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా రుబ్బుకున్నది అయితే ఇంకా రుచిగా ఉంటుంది. సో ఇలా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ని వాటర్తో సహా వేసేయాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటే ఇంకా ఏమైనా వాటర్ ఉంటే అవి కూడా బయటకు వచ్చి ఎవాపరేట్ అవుతాయి అన్నమాట. అలా అయిన తర్వాత మనకి నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత మనం ఇక్కడ కరివేపాకుని ఇలా చేత్తోనే మనం క్రష్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కారం అనేది ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. సో 2 స్పూన్ల కారం వేసుకొని మొక్కలకు బాగా పట్టేలాగా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత క్రష్ చేసిన కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 2 స్పూన్లు గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసింది కాబట్టి ఘాట్ ఎక్కువ ఉండదన్నమాట. సో ఇలా వేసుకుని శుభ్రంగా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కలిపేసుకుంటే మనకి కరివేపాకు చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే వేలో చెప్పాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.